టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన భార్య తరపు బంధువులందరూ కూడా మీకు సహకరిస్తారు. మీ యొక్క తండ్రి గారి బంధువులందరూ కూడా పిత్రార్జితం మీకు వచ్చేటటువంటి ఆస్తిపాస్తులన్నీ మీకు దగ్గరుండి వచ్చి వెళ్తారు. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారండి వృశ్చిక రాశి వారికి, పిల్లలు పుట్టకపోతే నన్ను అడగండి. అసలు విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదువుతారండి. అంటే మెమరీ పవర్ కూడా బాగాలేనటువంటి వాళ్ళందరూ కూడా మెమరీ పవర్ బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు నేనేనా అసలు వీడు మా అబ్బాయినా ఇంత తెగ చదివేస్తున్నాడు అనుకుని ఆశ్చర్యపడాలి మీరు. భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు శుక్ర ప్రభావాల తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రవికుశ బుధ గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వాల నుంచి మీకు అయ్యేటటువంటి పనులు కొంచెం లేటుగా అవ్వడము, రైతులకు కొంచెం లేటుగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కిరాణా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అడుగుతున్నారు కదా అని ఉద్దరికిస్తే అరువిస్తే మరి షాప్ ఎలా ఉంటుందని చెప్పండి. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి బిజినెస్లు. అలాగే కొత్త కొత్త వస్త్రాలు కొంటారు. భాగ్యంలోకి వచ్చేసాడు గురుడు, మీకు చాలా సంతోషంగా ఉంది. అయితే అర్ధాష్టమ రాహు ఒకటి, పంచమ శని ఒకటి మిమ్మల్ని వదలరండి. అందువల్ల పిల్లల తరపు నుంచి మీకు అంతా కూడా ఖర్చు అధికంగా అవడము, అంతేకాకుండా మిమ్మల్ని పీడించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే వ్యవసాయంలో బ్రహ్మాండంగా మీకు మంచి పంటలు వస్తాయి. పరిహారాలు ఏంటంటే మనము ఈ యొక్క రాహుకి జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్రాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండదు. ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ ఇంట్లో కుండీలో పెంచండి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత బయట ఎదురు కానీ తులసి చెట్టుకి చేసినట్టుగా పూజలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉండదు. శుభమస్తు.